మీ అమ్మాయికి సంబంధాలు చూస్తున్నారు కదా వదినా, ఎవరైనా నచ్చారా? ఎక్కడ వదినా, ఇప్పుడు అబ్బాయిలు ఎలా ఉన్నారు, ఒక్కళ్ళు సరిగ్గా లేరు. ఏ వదినా, కట్నంగానే అడుగుతున్నారా? ఛీ, మేమెందుకు కట్నం అడుగుతాం వదినా, మేము అలాంటి చీప్ పనులు చెయ్యం. సరే మరి ప్రాబ్లం ఏంటి? ఏమున్నాయి వదినా, ఫస్ట్ సంబంధం వచ్చింది, అన్ని బాగున్నాయి అనుకుంటే ఆ అబ్బాయికి వంట రాదని తెలిసింది. ఇంకా మా అమ్మాయికి ఏం పెడతాడు, రోజు బయట ఫుడ్ ఆర్డర్ చేస్తే మా అమ్మాయి హెల్త్ పరిస్థితి ఏంటి వదినా. ఇంకో సంబంధం వచ్చింది, ఆ అబ్బాయి శాలరీ 1,00,000 అంట, మా అమ్మాయికి పాకెట్ మనీయే మా ఆయన 1,00,000 ఇస్తారు. ఇంకా దీని చిన్న చితక కోరికలు ఏం తీరుస్తాడు? పైగా పెళ్ళయ్యాక వాళ్ళ పేరెంట్స్ తో ఉండాలంట. అంతోటి దానికి పెళ్ళెందుకు? మా అమ్మాయి మమ్మల్ని వదిలి వెళ్తున్నప్పుడు ఆ అబ్బాయి కూడా వాళ్ళ పేరెంట్స్ వదిలి రాలేడా? ఆయన ఈ అబ్బాయిని అనలేము వదినా, వాళ్ళ తల్లిదండ్రులను అనాలి. మరీ ఇండివిజువాలిటీ లేకుండా పెంచేశారు. అంతేలే వదినా. ఆ అబ్బాయి ప్రాపర్టీస్ అన్నా మా అమ్మాయి పేరు మీద రాయాలని చెప్పాం వదిన. ఇప్పుడు రేపు పొద్దున మనకి ఏదైనా చిన్న చితక గొడవ అయిందనుకో, అలిగి వచ్చేసింది అనుకో, మరి భరోసా ఏదోటి ఉండాలా లేదా? అంటే మేము చూసుకోలేక కాదు, అది దాని హక్కు కదా. కరెక్టే వదినా. మొన్న సంబంధం వచ్చింది, ఆల్మోస్ట్ ఓకే అయిపోయింది అనుకున్నాం. ఆ అబ్బాయి వచ్చి మా అమ్మాయి తోటి నీకు బాయ్ బెస్టీస్ ఉండకూడదు అన్నాడు. ఇంకా దాంతో అంత నేరో మైండెడ్ కూడా మాకు వద్దనేసుకున్నాం. మా అమ్మాయికి పెద్ద కోరికలేం లేవదిన. ఆ అబ్బాయి మినిమం 6 feet ఉండాలనింది. అంటే ఇది 5 అడుగులే అనుకో, కానీ అమ్మాయి అడిగిన ఆ మాత్రం కోరిక తీర్చలేమా? సరే వదిన, నీకేమైనా తెలిసిన మంచి సంబంధాలు ఉంటే చెప్పు.